హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే రిలయన్స్కి సంబంధించి మార్కెట్లోకి ఏ బిజినెస్ వచ్చినా కూడా చాలా సెన్సేషనల్ అవుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు జియో మార్ట్ తీసుకొచ్చినప్పుడు ఎంత బాగా సెన్సేషనల్ అయిందో మనందరికీ బాగా తెలుసు. అయితే ఇప్పుడు కొత్తగా రిలయన్స్ క్యూ మార్ట్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక బిజినెస్ చేయబోతున్నారు. మార్కెట్లోకి ఒకటి తీసుకురాబోతున్నారు. అది వస్తే మరి చిన్న చిన్న కిరాణా షాపుల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడా షాపులు మూసుకోవాల్సిందేనా? మూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాయి. సో రీసెంట్గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. రైట్. సో ముఖేష్ అంబానీ గారు ఏ బిజినెస్ చేసినా కానీ అది చాలా సెన్సేషనల్ అవుతుంది పెద్ద మొత్తంలో. ఇప్పుడు రిలయన్స్ క్విక్ కామర్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొస్తున్నారు. సో దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి చిరు వ్యాపారులకి అని చెప్పేసి చాలా రకరకాల వీడియోస్ వస్తున్నాయి అవన్నీ. సో నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ గూగుల్ ఏంటంటే అక్రాస్ ది గ్లోబ్ చాలా అంటే ఐడెంటిఫైడ్ కంట్రీస్లో ఇంటర్నెట్ ఫ్రీ ఇంటర్నెట్ కెపాసిటీని అక్కడక్కడ లోకల్ ప్లేయర్స్తో కలిసి అనౌన్స్ చేసింది అనమాట. దానికి ఇండియాలో రిలయన్స్ జియోతో కలిసి చేసిందనమాట. ఓకే. అప్పుడు వీళ్ళ ప్లాన్ ఏముండింది అంటే ప్రతి ఒక్కరి చేతుల్లో ఇంటర్నెట్ ఉంది అంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని కొనడం కోసం ఇంటర్నెట్ యూస్ చేసుకొని కొనగలుగుతారు. అక్కడ నుంచి మనం మొత్తం ఇంటర్నెట్ ఏదైతే మొత్తం మార్కెట్ అంతా గ్రాప్ చేయాలనేది వాళ్ళు ఆ రోజు నుంచి ప్లాన్ చేసుకుందనమాట. సో కాకపోతే ఏంటి అని అంటే ఈ ట్రాయ్ రూల్స్ కానీ లేదంటే లోకల్ ఏవైతే కంప్లైన్సెస్ ఉంటాయో ఈ ఫ్రీ ఇంటర్నెట్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ మోడల్ని ముందుకు రానియలేదు. అది అప్పుడే ఎండ్ అయిపోయింది. ఫ్రీ ఇంటర్నెట్ అనేది రాలేదు. కొన్ని అంటే రైల్వే స్టేషన్స్లో వీటిల్లో మాత్రమే మీకు ఎయిర్పోర్ట్స్లో రైల్వే స్టేషన్స్లో మాత్రమే మీకు ఫ్రీ ఇంటర్నెట్ ఉంటుంది. అది కూడా మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్రాస్ ది అంటే నేనేమడుగుతున్నా అంటే ఒకనొక టైంలో జియో సిమ్లు ఇచ్చారు, ఫ్రీగానే ఇచ్చారు. ఫ్రీగా ఇవ్వడం అంటే అది జియో సిమ్ల గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు నేను ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవ్వగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది. కానీ మీరు దాన్ని ఇంతవరకు రుచి చూడలేదు, దాన్ని ప్రాక్టీస్ చేయలేదు. సో నేను మీకు ఇది నేను మీకు ఫ్రీగా ఇచ్చాను అనుకోండి, అంటే మీరు కొన్నారని నేను 100 రూపాయలు ఛార్జ్ చేస్తాను అని అంటే మీ జేబులో 100 రూపాయలు ఉంటేనే మీరు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఫ్రీ అనేది నాట్ ఓన్లీ జియో సిమ్ కార్డుల గురించి అని కాదు, మీకు చాలా సార్లు ఈవెన్ ఈ కామర్స్ అనేది మీరు ఈ కామర్స్ కానీ లేదు అని అంటే మీకు ఈ రైడింగ్ సర్వీసెస్ కానీ అంటే మీరు ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేసుకోవడం ఇలాంటిది వచ్చినప్పుడు ఏదొచ్చినా కూడా మీకు ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ 3 రైడ్స్ ఫ్రీ అంటారు. జొమాటోలో ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ 3 బుకింగ్స్లో 50% డిస్కౌంట్ అంటారు. దీని అర్థం ఏంటి? మీరు దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు మీరు ఆన్లైన్లో వాడు మీకు మనం వెళ్ళి ఒక వస్తువుని మనం షాప్కి వెళ్ళి కొనుక్కొని రావడానికి ఆ వస్తువు ఎట్లాగో దానికి 100 రూపాయలు ఉందంటే 100 రూపాయలు పే చేసే కొనుక్కోవాలి. కానీ అది మన ఇంటికి తెచ్చిస్తున్నాడు వాడి పెట్రోల్తో అంటే వాడు కొనుక్కొని అక్కడ కొని మనం కొనాల్సిన వస్తువు 100 రూపాయలకు కొని మీ ఇంటికి తీసుకురావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువే అవుతుంది. కానీ ఆ 10 రూపాయలు ఉంది చూసారా, మనం వెళ్తే 5 రూపాయలు అవ్వచ్చు, సగం ధరకే మనం వెళ్ళి కొనుక్కొని రావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇచ్చే సర్వీస్ని నువ్వు ఎందుకు అడాప్ట్ చేసుకుంటావు? నువ్వు ఒక 5 రూపీస్ సేవ్ చేయగలుగుతావు కదా. బట్ స్టిల్ వాళ్ళని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎలా అడాప్ట్ చేసుకున్నాం? వాళ్ళు ఫ్రీ బీస్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే మీరు 5 రూపాయలు సేవ్ చేస్తాను అని అనుకుంటున్నారు కదా, అలా కాదు, మీరు ఈవెన్ దో 100 రూపాయల వస్తువుని నేను నీకు 90 రూపాయలకే ఇస్తాను అని చెప్పారు. మీరు డైరెక్ట్గా వెళ్తే 100 రూపాయలకు కొనాలి ఆ వస్తువుని. కానీ వీళ్ళు ఏం చేశారు, దాని మీద 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు, మళ్ళీ ఫ్రీ డెలివరీ సర్వీస్ కూడా ఇచ్చారు. నువ్వేం చేస్తావు? నీకు అవసరం లేకపోయినా అవును నాకు ఇంకా నేను డైరెక్ట్ వెళ్తే 10 రూపాయలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది, ఆ 100 రూపాయల వస్తువు నాకు 10 రూపాయలకు తక్కువకే వస్తుంది కదా, 90 రూపాయలకే వస్తుంది కదా అని చెప్పేసి నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు, ఆ సర్వీస్ తీసుకోవడం స్టార్ట్ చేసావు. ఓకే. అది నీకు జీవితాంతం ఇవ్వట్లేదు కదా డిస్కౌంట్. 1, 2, 3 సర్వీసులకు మాత్రమే ఇస్తున్నాడు. ఆ తర్వాత అంతా ఏమవుతుంది అని అంటే మీకు డెలివరీ ఛార్జ్ చేస్తాడు, పీక్ అవర్స్లో నీకు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తాడు, సర్ఛార్జ్ కూడా యాడ్ చేస్తాడు. సో అలా ఏమవుతుంది అంటే ఏదైనా ఒక కొత్త సర్వీస్ని మీరు అడాప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అలవాటు చేస్తున్నారు, ప్రజలకి అలవాటు చేయాలనుకున్నప్పుడు ఎలా అలవాటు చేస్తారు?
ఒక అంటే ఈ వస్తువు మనకు ఫ్రీగా వస్తుంది లేదంటే డిస్కౌంట్ వస్తుంది, దీనివల్ల మనం ఇది అడాప్ట్ చేసుకోవడం వల్ల మనం లాభం పొందుతాం అనే ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేసి అలా అడాప్ట్ చేస్తారు. అలా ఇంజెక్ట్ చేయడానికి కోసమని ఈ ఫ్రీ ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఇవన్నీ మనకు మార్కెట్లో ఎవరైనా, నాట్ ఓన్లీ జియో, ఎవరైనా మీరు జొమాటో చూసుకున్నా, ఓలా చూసుకున్నా, స్విగ్గీ చూసుకున్నా, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జెప్టో, ఇవన్నీ ఎవరు చూసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఫస్ట్ 3 ఆర్డర్స్ 5 ఆర్డర్స్ కొన్ని ఆర్డర్స్లో మీకు 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, లేదంటే ఫ్రీ డెలివరీ, ఇలాంటివన్నీ వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు అనమాట. సో అలాంటి మోడల్లోనే జియో కూడా ఏంటి అంటే మీకు ఇంటర్నెట్ సర్వీస్ని లేదంటే టెలికామ్ సర్వీస్ని మీకు అడాప్ట్ చేయడం కోసం వాళ్ళు ఫ్రీ సిమ్ కార్డ్ ఇచ్చారు. ఇదే కాదు, మీకు 2002-3 ఆ టైంలో మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలియని, ఇండియాలో తెలియని పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ని కొనాలి అంటే ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి, ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితిలో 500 రూపీస్కి మీకు స్మార్ట్ ఫోన్ని మీ చేతిలో పెట్టిన కెపాసిటీ జియో, ఓకే, రిలయన్స్ జియోది. మీకు గుర్తుందో లేదో? అవును, ఒక కీప్యాడ్ టైప్ లో ఉన్న ఫోన్ వచ్చింది, అందులో ఫేస్బుక్, గూగుల్ అన్ని వచ్చాయి కూడా. మీరు మళ్ళీ ఏంటి తెలుసా, 5,000 రూపాయల ఫోను 10% ఆఫ్ బడ్జెట్ అంటే 500 రూపీస్కే మీ చేతిలో పెట్టింది. అవును, అదేంటి, మీకు కొనుక్కునే కెపాసిటీ లేకపోయినా మీ మీద మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, మీరు మెల్లిమెల్లిగా పే చేయండి మాకు, ఇంకో 10 నెలల్లో మీరు ఇన్వెస్ట్ చేసేసేయచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుంది, నువ్వు వాళ్ళతో పాటు ఇంకో 10 సంవత్సరాలు ఉంటావు, నీ దగ్గర నువ్వు 500 ఇన్వెస్ట్ చేసినా కూడా ఎవ్రీ మంత్ మళ్ళీ 500 పే చేయాలి. సో అలా ఏంటి అంటే మీకు ఒక సర్వీస్ని మీకు అలవాటు చేయడం కోసం, మీరు ఆ సర్వీస్ని అడాప్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీకు పుష్ చేయడం కోసం ఇలాంటి ఆఫర్స్ అన్నీ మార్కెట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే జియో సిమ్ కూడా, నాట్ ఓన్లీ జియో సిమ్, ఈవెన్ ఎయిర్టెల్ సిమ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో ఎనీ సిమ్ మీకు ఫ్రీగా దొరికిపోతుంది. ఓకే, అలాంటి ఆఫర్స్ మార్కెట్లోకి వచ్చినాయి. ఇదంతా ఏంటి అంటే వాళ్ళ సర్వీస్ని మీకు అటాచ్ చేయడానికి ఇలాంటి ఆఫర్స్ వస్తుంటాయి అన్నమాట. సో అలానే ఇప్పుడు ఏంటంటే ఒక 10 సంవత్సరాల కిందట ఏదైతే వీళ్ళు ఆన్లైన్ గ్రాసరీ సర్వీస్ ఇవ్వాలి అనుకున్నారో, అలాంటప్పుడు ఏంటంటే ఆన్లైన్ గ్రాసరీ కొనే వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచన వచ్చినప్పుడు, ఈ ఇంటర్నెట్ కూడా మనమే ఇస్తే ఖచ్చితంగా ఇంటర్నెట్ వాళ్ళ దగ్గర ఉంది అంటే బుక్ చేసుకుంటారు కదా అనే ఆలోచనతో వాళ్ళు ఇంటర్నెట్ని కూడా ఫ్రీగా ఇచ్చే ప్రస్తావనని తీసుకొచ్చారనమాట. ఆ సర్వీస్ని తీసుకొచ్చారు మార్కెట్లోకి, వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ బిజినెస్ని మార్కెట్లోకి తేవడం కోసం. బట్ ఎనీవే అది పోయింది, అది దాన్ని అంటే మార్కెట్లో రాలేదు, అది ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు ఈ చిన్న చిన్న కిరాణా కొట్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో ఇది ఏమవుతుంది అంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ రివల్యూషన్ వస్తుంది అనమాట. ఈ రివల్యూషన్ వచ్చినప్పుడు రిలయన్స్ జియో ఏం చేసింది అంటే, వాళ్ళు డైరెక్ట్గా డార్క్ స్టోర్స్ నుంచి కాకుండా ఈ కిరాణా కొట్లు, మీరు ఎక్కడైతే వెళ్తున్నారో, మీరు ఎక్కడైతే కొంటున్నారో అదే కిరాణా కొట్టు నుంచి మీరు వెళ్లకుండా మీకు ఇంటికి తెచ్చే, మీరు ఇంటి నుంచే బుక్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు కూడా ఏదైతే రిలయన్స్ క్విక్ కామర్స్ అనౌన్స్ చేసింది కదా, అది వాళ్ళ స్టోర్స్ నుంచే కాకుండా మీ నియర్ బై ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్ల నుంచి కూడా మీరు బుక్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది. సో ఏం చేస్తున్నారు అంటే ఈ రిలయన్స్ 20,000 లోకల్ స్టోర్స్ నుంచి ట్యాప్ చేస్తుంది. ఈ మొత్తం ఒక 1,000 ఏదైతే సిటీస్లో వీళ్ళ సర్వీస్ని ఫేజెస్ వైజ్ ఎక్స్పాండ్ చేస్తుంది అని మీకు చెప్పాను కదా, ఇక్కడ మొత్తం ఒక 19 నుంచి 20,000 స్టోర్స్, లోకల్ స్టోర్స్ తోటి టైప్ అవుతుంది అనమాట. సో మీరు ఒకటి బుక్ చేస్తున్నారు, ఒక పాల ప్యాకెట్ బుక్ చేస్తున్నారు అని అంటే అది రిలయన్స్ స్టోర్ నుంచే రాకపోవచ్చు, మీ దగ్గరలో ఉన్న బడ్డీ కొట్టు నుంచో, మీ దగ్గరలో ఉన్న కిరాణా కొట్టు నుంచో మీ ఇంటికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నెగటివ్ సైడ్ తీసుకోవాల్సి వస్తే, ఎస్ మార్కెట్ని మొత్తం క్యాప్చర్ చేసే ప్రయత్నం జియో మార్ట్ క్విక్ కామర్స్ నుంచి డెఫినెట్లీ టార్గెట్ చేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఈ మార్కెట్ నుంచి ఆపోజిషన్ ఏదైతే వస్తుంది అనుకునేదానికి, అదే కాకుండా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా మీకు ఒక డార్క్ స్టోర్ ఎస్టాబ్లిష్ చేసే కాస్టింగ్ ఏదైతే ఉందో, అక్కడ ఏదైతే ఇన్వెంటరీ మెయింటైన్ చేసే కాస్టింగ్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేసి మీకు కిరాణా కొట్టు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉంది అక్కడ. సో అది మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరమే లేదు కదా జియో మార్ట్కి. మీరు ఏదైతే సర్వీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఈజీ అవుతుంది కదా, అందుకని ఆ లోకల్ స్టోర్స్ నుంచే డెలివరీ ఇచ్చే కెపాసిటీని బిల్డ్ చేసుకుంటుంది అనమాట. సో రిలయన్స్ జియో మార్ట్ ఏదైతే ప్లాన్ ఉందో అది
ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం లోకల్గా అపోజిషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని పార్ట్ చేసింది ఈ బిజినెస్ మోడల్, కంప్లీట్ మోడల్లో ఆల్రెడీ రిలయన్స్ జియో మార్ట్ దాంట్లో పార్ట్ చేసింది అనమాట. దానివల్ల ఏంటంటే ఈ అపోజిషన్ని ఖచ్చితంగా తగ్గించేస్తుంది. ఓకే, అంటే ఒక రకంగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడున్న కండిషన్లో ప్రతి ఒక్కరు ఏం కొనాలి ఇంట్లో నేను చెప్పాను కదా, ఒక పాల ప్యాకెట్ కొనాలన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనట్లేదు, మీ ఇంటికే రావాలి. ఇలాంటి పరిస్థితులు కిరాణా కొట్లు ఆల్రెడీ మూసేసే పరిస్థితిలో ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బడ్డీ కొట్టుకు వెళ్ళండి, ఏంటన్నా ఎలా జరుగుతుంది బిజినెస్ అని మాట్లాడండి. ఏముంది అంతా ఆన్లైన్, మాదేముంది ఎప్పుడు మోసుకుంటామో తెలియదు అని అంటారు. డెఫినెట్లీ అదే పరిస్థితి ఉంది వాళ్ళది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మూసుకునే పరిస్థితుల్లో ఆన్లైన్ వాళ్ళు జియో మార్ట్ లాగానో లేదు అంటే ఈ జెప్టో లాగానో వాళ్ళ ఓన్ ఆన్లైన్ యాప్ డెవలప్ చేసి వాళ్ళకున్న ఏదైతే వాళ్ళు ఎవరెవరికైతే వాళ్ళకి మహా అయితే ఒక 100 ఫ్యామిలీస్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఒక చిన్న కిరాణా కొట్టుకి ఆ కాలనీలో ఉన్న 100 ఫ్యామిలీస్ 200 ఫ్యామిలీస్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఆ చిన్న గ్రూప్కి కూడా వాళ్ళు సర్వీస్ ఇవ్వగలిగే కెపాసిటీలో ఉండరు. వాళ్ళు ఓన్ యాప్ డెవలప్ చేసుకోలేరు, వాళ్ళు ఆర్డర్స్ ప్రాసెస్ చేసుకోలేరు. ఇదంతా వాళ్ళకి డెఫినెట్లీ బర్డెన్. కాకపోతే బిజినెస్ అంతా ఆన్లైన్లోనే ఉంది. మోర్ దాన్ 50 to 60% బిజినెస్ ఆన్లైన్లోనే జరుగుతూ ఉంది. ఓకే, సో అది డెఫినెట్లీ ఆన్లైన్ ట్రెండ్స్ ఏదైతే ఉందో లోకల్ బిజినెసెస్కి డెఫినెట్లీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అవి మోసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. కానీ ఈ రిలయన్స్ జియో మార్ట్ ఏదైతే ఉందో క్విక్ కామర్స్ నుంచి ఈ లోకల్ ప్లేయర్స్కి కూడా ఒక సపోర్ట్నిచ్చి, అంటే మీరు మీ దగ్గర నుంచి ఇప్పుడు మనము 5 మినిట్స్లోనో 10 మినిట్స్లోనో మనకి ఇంటికి రావాలి అంటే మనకి నియర్ బై ఒక 100 మీటర్స్లోనో లేదు లెస్ దెన్ 1 కిలోమీటర్లో ఉంటేనే మనకు 10 మినిట్స్లో డెలివరీ ఇవ్వగలుగుతారు. సో అది ఎక్కడి నుంచి, అది మన లోకల్లో ఉన్న స్టోర్ నుంచే వస్తుంది కదా. సో ఆ స్టోరు మీ ఓన్గా మీరు డెవలప్ చేసుకోలేని పరిస్థితుల్లో మేము మీకు టెక్నాలజీ ఇస్తాం, మీకు అటాచ్ అయి ఉన్న క్లయింట్స్కి మీరు డెలివరీ ఇవ్వచ్చు. ఆ డెలివరీ కూడా మీరు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా ఓన్ డెలివరీ అంటే రిలయన్స్ వాడి డెలివరీ ఏజెంటే వచ్చి అక్కడ నుంచి ఏదైతే వస్తువు ఉంటుందో మనం ఏదైతే బుక్ చేసినామో ఆ వస్తువుని వాళ్ళు పికప్ చేసి ఇంట్లో డెలివరీ ఇస్తారనమాట.